Hello everyone, welcome to another episode of Bate Buzz. This is pre-match analysis between Lucknow Super Giants versus Delhi Capitals. We will discuss the win predictions and also the MVPs. Srikanth bro will start with you. థ్యాంక్ యూ హరీష్. రేపు మోస్ట్ క్రిటికల్ గేమ్. దిస్ విల్ డిసైడ్ అంటే టేబుల్ ఎవరు ఉంటారో ఇద్దరు టీమ్స్ ఉంటారా లేదా తర్వాత సంగతి. ఇట్ విల్ ఆల్సో ఇంపాక్ట్ సిఎస్కే అండ్ ఆర్సీబీ ఛాన్సెస్. ఐ అగైన్ నాకెందుకో డీసీ గెలుస్తా అనిపిస్తుంది. వన్ ఆఫ్ ద రీజన్స్ ఈస్ దేర్ మెయిన్ ప్లేయర్ ఈస్ కమింగ్ బ్యాక్. ప్లస్ వాళ్ళకి లూజ్ అయ్యే ప్లేయర్స్ ఎవరు లేరు బికాస్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ లీవింగ్ ఆర్ సంబడి ఎల్స్ లీవింగ్ ఫర్ నేషనల్ డ్యూటీ. వీళ్ళ బౌలింగ్ బాగానే ఉంది, వీళ్ళ బ్యాటింగ్ కూడా బాగానే ఉంది. ఐ థింక్ ఎడ్జ్ అయితే వీళ్ళకే ఉంది. ఎల్ఎస్జికి నేను ఎందుకు ఛాన్స్ ఇస్తలే అంటే, ఆఫ్ ద ఫీల్డ్ దేర్ ఆర్ రిపోర్ట్స్ అబౌట్ ఓనర్ నాట్ బీయింగ్ గుడ్ విత్ కేఎల్ రాహుల్. అది ఏదో నడుస్తుంది పెద్ద ప్రాబ్లం. ప్లస్ వాళ్ళకి ఉన్న బ్యాట్స్మెన్స్ కూడా నాకు తెలిసి పెద్దగా ఓవర్ క్లిక్ అవ్వలేదు. పూరన్ ఒకడే ఆడుతున్నాడు, పూరన్ మీద డిపెండెన్స్ అవుతుంది జస్ట్ బికాస్ క్యూడీకే ఫెయిల్ అవుతుండు. ఎందుకో ఎక్కడో అనిపిస్తుంది నాకు ఎల్ఎస్జి మైట్ పుల్ ఇట్ ఆఫ్ అనేసి. బట్ ఐ విల్ గో విత్ హోమ్ టీమ్. డీసీ గెలుస్తుంది అనిపిస్తుంది. ఫ్రేజర్ విల్ హ్యావ్ ఎ బిగ్ గేమ్ అండ్ ఫ్రేజర్ ఈజ్ నాట్ ఇంగ్లాండ్ ప్లేయర్, సో హీ విల్ నాట్ లీవ్. అదొక అడ్వాంటేజ్ డీసీకి. వాళ్ళు కానీ గట్టిగా గెలిస్తే ఇట్ విల్ హ్యావ్ అ వెరీ బిగ్, అంటే మంచి ఓపెన్ అయిపోతుంది ఇంకా టేబుల్. బికాజ్ ఎల్ఎస్జికి ఉన్న ఒక్క అడ్వాంటేజ్ ఈస్ 2 గేమ్స్. సో అది ఆలోచిస్తున్నా. ఎల్ఎస్జి నుంచి ఎవడన్నా పెద్ద మహా అయితే 280 అవుతుంది స్కోర్, అంతకుమించి ఎక్కువ కాదు. సో ఐ డోంట్ గివ్ దెమ్ అ ఛాన్స్. ఎట్లా ఎల్ఎస్జి బౌలర్స్ ఫెయిల్ అవుతున్నారు. Praveen bro. నేను టఫ్ గేమ్ బట్ హోమ్ అడ్వాంటేజ్ డీసీకి ఉండొచ్చు అనుకుంటా. ఐల్ పిక్ డీసీ. ఫ్రేజర్ ఆర్ స్టబ్స్ గేమ్ చేంజర్స్ ఉంటారు అనుకుంటున్నా. అండ్ ఫ్రమ్ హియర్ స్టాయినిస్ అదర్ దాన్ హిమ్ ఐ డోంట్ సీ ఎనీ ప్రాబుల్ ప్లేయర్స్. చూడాలి. నేను కూడా టీసీఏ పిక్ చేస్తున్నా. రీజన్ చెప్పాలి, రియల్ రీజన్. రీజన్ ఐ థింక్ లాస్ట్ గేమ్ అక్షర్స్ క్యాప్టెన్సీ మనకు కనిపిస్తుండే మ్యాచ్ లైవ్ లో చూస్తుంటేనే ఇట్లా సో మెనీ క్యాష్ డ్రాప్స్ ఇట్లా వాళ్ళకి అసలు దే డెంట్ ప్లే యాజ్ అ టీమ్ అనిపించింది. వాడి ఫీల్డ్ సెట్టింగ్స్ కానీ అవన్నీ కానీ ఐ థింక్ వి సా దట్ కామెంటేటర్స్ కూడా చెప్తుండే ఇట్లా దే వర్ మిస్సింగ్ పంత్ వెరీ బ్యాడ్లీ అది అని చెప్పి. సో ఐ థింక్ పంత్ కమింగ్ బ్యాక్ విల్ బి ఎ స్ట్రాంగ్ థింగ్ అగైన్. ఎల్ఎస్జి ఎంత ఢిల్లీ పిచ్ అయినా వాళ్ళు టెస్ట్ మ్యాచ్ ఆడుతుర్రు. సో ఏ గ్రౌండ్ అయినా వాళ్ళు హోమ్ గేమ్ లెక్కనే హోమ్ పిచ్ లో ఎట్లుంటుందో అట్లనే ఆడుతుర్రు. సో నాకు తెలిసి అండ్ దే ఆర్ నాట్ ఇన్ ఫార్మ్. కేఎల్ టెస్ట్ మ్యాచ్, క్యూడీకే నాట్ ప్లేయింగ్ వెల్, వాడినే తీసుకుంటారు. స్టాయినిస్ పూరన్ కష్టపడి ఏదో ఆడుతుర్రు. దాని తర్వాత బదోని గాడు మంచిగా ఆడుతున్నా కృణాలే ముందర వస్తాడు. వాడు కూడా ఏం ఆడాడు. బదోని లాస్ట్లో ఏదో కష్టపడి వాడు కొన్ని రన్లు కొట్టి కొంచెం 150 దాటిపిస్తాడు. దాని తర్వాత ముచ్చట అట్లనే ఉంటుంది. సో బట్ నేను ఫస్ట్ అంతా ఎల్ఎస్జీనే పిక్ చేసిన. బట్ ఐ డోంట్ థింక్ ఇట్లా ఇన్ సెకండ్ హాఫ్ లో వాళ్ళు దే ఆర్ నాట్ రియలీ గుడ్ టీమ్. అండ్ డీసీ ఇట్లా పికప్ అయింది. బట్ లాస్ట్ 2 గేమ్స్ ఇట్లా దే స్టంబుల్. కాకపోతే ఐ థింక్ దే విల్ కమ్ బ్యాక్ అనిపిస్తుంది. బట్ విల్ సీ. బట్ నేనైతే డీసీ పిక్ చేస్తున్నా. ఫ్రేజర్ అన్లకి రన్అట్ లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో. బట్ వాడికి ఛాన్స్ వస్తే మాత్రం వాడు మినిమం 50 కొట్టిపోతాడు. వానికి పెద్ద బాల్ కూడా అవసరం లేదు. సో ఐ థింక్ ఐ స్టిల్ గో విత్ ఫ్రేజర్. ఇటు సైడ్ నుంచి మనకి స్టాయినిస్ పూరం తప్ప వానికి పెద్ద వాళ్ళకి దిక్కు కూడా లేదు. సో ఇంకా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అనుకుంటున్నాను నేను మళ్ళా. Yeah. So now let's talk about the playoff chances. Which 4 teams will win or would qualify for the playoffs? KKR already qualify అయిపోయింది. So that is one team. Rajasthan last 3 games losses ఇట్లా. సో అన్ఫార్చునేట్ ఫర్ దెమ్. స్టార్టింగ్ విత్ ఎస్ఆర్హెచ్ అనుకుంటా 1 run తో ఓడిపోయారు. దాని తర్వాత ఐ థింక్ స్టార్టింగ్ విత్ ఎస్ఆర్హెచ్ 1 run తో ఓడిపోయారు. డీసీతో అండ్ దెన్ చెన్నై గేమ్లో ఓడిపోయారు. ఒక్క విన్ అయి ఉంటే వాళ్ళు క్వాలిఫై అయిపోతుండే కానీ లాస్ట్ 3 years నుంచి కష్టపడుతుంది. బట్ దే విల్ క్వాలిఫై ఈవెన్చువల్. ఎందుకంటే కింద అందరూ అన్లెస్ ఎల్ఎస్జి 2 గేమ్లు గెలిచి రన్ రేట్ వచ్చి
చెన్నై అండ్ దెన్ హైదరాబాద్ వచ్చి అప్పుడు ఏమైనా అయితే తప్ప రాజస్థాన్ ఐ థింక్ దే విల్ స్టిల్ క్వాలిఫై. వాళ్ళు కూడా ఓడిపోయి. బట్ అదర్వైజ్ ఐ థింక్ దే విల్ ఈజీలీ క్వాలిఫై. టాప్ 2 కూడా కష్టమే ఉంది కొంచెం. కాకపోతే బట్ ఐ థింక్ దే విల్ స్టిల్ మేక్ ఇట్. అండ్ దెన్ శ్రీకాంత్ బ్రో, నువ్వు వాట్ డూ యూ థింక్ అబౌట్ ద నెక్స్ట్ పొజిషన్స్? Yeah, so I mean, రాజస్థాన్ విల్ బి అట్లీస్ట్ ఇన్ టాప్ 3 నేను అనుకుంటున్నాం. ఎందుకంటే నెక్స్ట్ గేమ్ వాళ్ళది ఎవరితో ఉంది, దే హ్యావ్ వాళ్ళకు కూడా నాట్ అ బ్యాడ్ గేమ్. దే దే రాజస్థాన్ దే హ్యావ్ అ పంజాబ్ ఛాన్స్ టు విన్. ఇక్కడ పంజాబ్ ఉంది, కేకేఆర్ ఉంది కదా. ఇక్కడ సో కనిపిస్తుంది. యా, పంజాబ్ ఉంది, కేకేఆర్ ఉంది. సో దే విల్, ఐమ్ థింకింగ్ దే విల్ హ్యావ్ అ బెటర్ ఛాన్స్ అట్లీస్ట్ అగేన్స్ట్ పంజాబ్. సో దే విల్ ట్రై టు గెట్ టు దట్ 18 పాయింట్స్ అండ్ దెన్ సెక్యూర్. సో వాళ్ళు టాప్ 2 అనుకుంటున్నా. ఈవెన్ ఇఫ్ ఒకరు మ్యాచ్ ఓడిపోయినా కూడా అట్లనే ఇంకొక 2 మ్యాచెస్ ఉన్న టీం అంటే ఎస్ఆర్హెచ్ కూడా మంచి ఛాన్స్ ఉంది. ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈజ్ జీటీతో ఆడుతుంది. సో జీటీ మనం అనుకుంటున్నాం జీటీ బక్వాస్ టీం అని, కానీ వాళ్ళు మన ఓపెనర్స్ 200 కొట్టి వెళ్ళేది. కానీ అట్లీస్ట్ పంజాబ్ మీద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ టీం పంజాబ్ అండ్ డీసీఆర్. లైక్ ఒక రోజు అసలు దేర్ ఇస్ నో స్టాపింగ్ దెమ్. ఇంకో రోజు అసలు మనం గల్లీ క్రికెట్ ఆడేటోళ్ళు కూడా కొట్టేస్తారు అన్నట్టు ఉంటారు. సో ఆ ప్రకారం చూసుకుంటే ఈ ఇద్దరు టీమ్స్ కి చాలా బెటర్ ఛాన్సెస్, ఎస్ఆర్హెచ్ అండ్ రాజస్థాన్ రాయల్స్. జస్ట్ బికాస్ వాళ్ళు ఆల్రెడీ 14 పాయింట్స్ దాటేసినారు, ప్లస్ దే హ్యావ్ అడిషనల్ గేమ్ ఇన్ హ్యాండ్ ఒకటి. అండ్ ఎస్ఆర్హెచ్ ఈస్ ప్లేయింగ్ 2 హోమ్ గేమ్స్, సో అదొక అడ్వాంటేజ్. అండ్ I think Rajasthan is playing one at home or no? Yeah, one at home, I guess, no? So Adi, so Rajasthan Royals is playing one at home. So that is also an advantage for them. So ఈ మూడు టీమ్స్ అనుకుంటున్నా. Fourth team is a open fight between CSK. In most probably it will be DC అనుకుంటున్నా. అంటే ముగ్గురు టీమ్స్, ఆర్సీబీ, డీసీ అండ్ హైదరాబాద్ ఏమంటుందని చెన్నై. బట్ ఐఎమ్ స్టిల్ వెరీ కాన్ఫిడెంట్ కి చెన్నై వచ్చేస్తుందేమో. ఎందుకంటే క్రంచ్ మ్యాచెస్ లో దే ప్లే అ వెరీ గుడ్ గేమ్. అండ్ వన్ డిసడ్వాంటేజ్ ఫర్ ఆర్సీబీ ఏంటంటే దే హ్యావ్ విల్ జాక్స్ లీవింగ్. సో ఆల్రెడీ లెఫ్ట్ ఐ గెస్. సో అదొక పెద్ద డిసడ్వాంటేజ్. వాడి షూ ఫిల్ చేయడం కష్టం, ఎందుకంటే వాడు బౌలింగ్ లో కూడా వేస్తుంది, బ్యాటింగ్ లో వేస్తుంది. నెక్స్ట్ వచ్చిన ఆల్టర్నేటివ్ ఇస్ మన గ్లెన్ మ్యాక్స్వెల్ మామ. ఈ సీజన్ ఉన్న ఫామ్ కి ఐ థింక్ హీ విల్ మేక్ షూర్ దట్ ద టీమ్ కెన్ కమ్ అవుట్ ఈజీలీ విత్ కంఫర్ట్ అని అనిపిస్తుంది. ప్రవీణ్ బ్రో మ్యూట్ లో ఉన్నా. యా సారీ, టాప్ 2 టాప్ 1 ఫిక్స్ ఆల్రెడీ. 1, 2 ఐ థింక్ విల్ బి చేంజ్డ్. రాజస్థాన్ బట్లర్ ఆల్రెడీ లెఫ్ట్, ఇంకా వాళ్ళకి ఇంకా టఫ్ టైమ్స్ ఉంటాయి ముందు ముందు. హెవీలీ రిలేడ్ ఆన్ శాంసన్ అండ్ పరాగ్ నెక్స్ట్ బ్యాట్స్మెన్. సో ఐ డోంట్ థింక్ వాళ్ళు సెకండ్ అయితే ఉండరు. దే మైట్ గో డౌన్ ఫర్దర్. ఇఫ్ నాట్ పంజాబ్ పైన విన్ అయినా కేకేఆర్ తో ఇట్స్ వెరీ హార్డ్. తర్వాత చెన్నై, ఆర్సీబీ అండ్ ఎల్ఎస్జిలో యా ముగ్గురిట్లో ఎవరో ఒక్కరే వస్తారు. ఇట్స్ వెరీ హార్డ్ టు సే. చెన్నైకి బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి, బట్ యా 18 రన్స్ తో విన్ అవ్వడం ఇస్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ ఆర్సీబీ. అండ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఆడుతారు లాస్ట్ గేమ్, సో చూడాలి. లక్నో ఒక్క మ్యాచ్ ఓడిపోయినా దే ఆర్ అవుట్ విత్ ద రన్ రేట్. సో డెఫినెట్లీ బిట్వీన్ చెన్నై అండ్ ఆర్సీబీలో someone will make it to the next round. And SRH might move to second spot అనుకుంటున్నా, if they can at least win one game. That's predictions top. సో కలకత్తా, రాజస్థాన్, ఎస్ఆర్హెచ్ ఫిక్స్. సో ఫోర్త్ స్పాట్ కోసమే ఇంకా బేసికల్లీ జనాలందరూ కొట్టుకోవడం అని ఇంకా యా, కామన్. ఐ వుడ్ అంటే యాజ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ టాప్ 2 ఉంటే చాలు. ఇన్ కేస్ ఫెయిల్ అయినా కూడా యూ విల్ హావ్ నెక్స్ట్ ఛాన్స్ టు ఐ కమ్. థింక్ దే హ్యావ్ ఎ ఛాన్స్. ఎందుకంటే మనం టాప్ 3 చూసుకోలేము. ఎట్లా టాప్ 2 నెక్స్ట్ 2 అంతే ఇంకా. అంతే, ఎందుకంటే ప్లే ఎలిమినేటర్ కాబట్టి ఇంకా. ఎలిమినేటర్. యా, సో నో వన్ వాంట్స్ టు బి దేర్. సో ఎస్ఆర్హెచ్ కి మంచి ఛాన్స్ ఉంది, దే కెన్ గో అప్. యా. కాకపోతే కానీ రాజస్థాన్ ఒకటే బ్యాడ్ థింగ్ అంటే, ఇంకా వర్స్ట్ థింగ్ బ్యాడ్ థింగ్ ఏందో కానీ క్రంచ్ టైంలో మెయిన్ ప్లేయర్స్ లీవ్ అవుతున్నారు ఆర్సీబీకి. అది ఒక పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే నీకు
లోకీ ఫర్గ్యూసన్ వచ్చినాడు లాస్ట్ గేమ్ బాగానే చేసినాడు కానీ బట్ స్టిల్ మీరు టాప్ లీతో చాలా రోజులు ఆడిపించినారు కదా. అండ్ విల్ జాక్స్ మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్ ఉండే ఆర్సీబీ సీజన్ మొత్తానికి Yeah. అపార్ట్ ఫ్రమ్ వీకే. సో వాడు వెళ్ళిపోవడం అనేది ఇట్స్ అ బిగ్ డెంట్. సో రెండు అవే పుష్ గేమ్స్ యాక్చువల్లీ యా రాజస్థాన్. కానీ పుష్ ఇచ్చే ప్లేయర్ ఎవడున్నాడా అని మ్యాక్స్వెల్ ఆడాలి మీరు, లేకపోతే కష్టం. యా మోస్ట్లీ మ్యాక్స్వెల్ ఆడితేనే ఐ థింక్ దేర్ విల్ బి అ ఛాన్స్. ఆర్ ఇక ఫాఫ్ అండ్ వీకే షుడ్ గో క్రేజీ, ఎందుకంటే హోమ్ గ్రౌండ్ దే జస్ట్ అయితే అయినా క్వాలిఫై లేకుండా లేదని గట్టిగా కొట్టాలి. యా ద కాంబో. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే చెన్నైకి దే ఆర్ ఐ థింక్ రచిన్ రవీంద్ర అనే ఆడిపిస్తున్నారు. సో వాళ్ళది కొంచెం సెటిల్డ్ లెవెన్. ఈ యా అంటే లాస్ట్ టూ గేమ్స్ తర్వాత అయితే దే డోంట్ మేక్ మెనీ చేంజెస్. రహానే నాకు తెలిసి ఇంకా సైలెంట్ కూర్చోబెడతారు. అదొకటే అడ్వాంటేజ్ వాళ్ళకి. వాళ్ళకి ప్లేయింగ్ 11 లో దే ఆల్ ద ప్లేయర్స్ ఆర్ అవైలబుల్ అట్లీస్ట్ లాస్ట్ టూ గేమ్స్ నుంచి. అండ్ మిచ్చల్ కూడా ఫామ్ లోకి వచ్చిండు. మిచెల్ ఫామ్ లోకి వచ్చిండు. నీకు దేశ్ పాండే బాగా చేస్తున్నాడు. దేర్ స్పిన్నర్స్ లాస్ట్ గేమ్ యా సూపర్ చేసినారు. సో అదొక పెద్ద డిసడ్వాంటేజ్. అది యా తప్పితే ఐ థింక్ శివం దుబే హోమ్ కమింగ్ కదా. సో మేబీ పెద్ద గేమ్ ఆడతాడేమో శివం దుబే. యా అండ్ బెంగళూరు ఆఫ్ కోర్స్ చిన్న పిచ్ ఇట్లా వాళ్ళు కొడితే దుబే కొడితే బయటకు వస్తుంది బాల్. సో యా ఎస్ఆర్హెచ్ హ్యాస్ ఎ వెరీ బిగ్ ఛాన్స్. నాకు తెలిసి వాళ్ళు క్యాపిటలైజ్ చేసుకుంటే టాప్ 2కి వెళ్ళిపోతారు. హోప్ఫుల్లీ దే డోంట్ స్క్రూ అప్. బట్ రాజస్థాన్ కి కూడా కొంచెం ఒక చిన్న లక్ ఏదంటే పంజాబ్ మరి ఏం చేస్తారో తెలియదు కానీ కేకేఆర్ తో ఐ థింక్ దే విల్ ట్రై అవుట్ దేర్ బెంచ్. నువ్వు పంజాబ్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. ఎందుకంటే నేను చెప్తా నీకు మెయిన్ ప్లేయర్స్ ఆర్ ఆల్మోస్ట్ గాన్ కదా. వాళ్ళకి కూడా ఈ వీక్ లోనే వెళ్ళిపోతుంది అనుకుంటా. కరణ్, బెయిర్స్టో అండ్ ఇంకొక ప్లేయర్ ఉన్నాడు వాళ్ళకి. ఆ ముగ్గురు వెళ్ళిపోతే దేర్ టీమ్ ఈస్ ప్రిటీ మచ్ డన్. యా యా ప్లస్ ధవన్ జస్ట్ బ్యాక్ ఫ్రమ్ ఇంజరీ. ఐ థింక్ పంజాబ్ విల్ లూజ్ ఇట్. ఎందుకంటే ఐ మీన్ అట్లీస్ట్ ఫ్రమ్ ద ప్లేయర్స్ అవైలబిలిటీ నుంచి ఫామ్ ఆన్ దట్ డే అది ఏమని చేసుకోవచ్చు. కానీ ఈ ముగ్గురు ప్లేయర్స్ కరణ్ పోవడం మెయిన్. బెయిర్స్టో కూడా వెళ్ళిపోతే ఇంకేముంది వాళ్ళకి. యా వాళ్ళకి ఇంకా కష్టం పంజాబ్ కి. ఒకటే ఉంటారు అనుకుంటా. దే మైట్ నాట్ ప్లే లాస్ట్ గేమ్ కానీ ఈ గేమ్ యా ఉంటారు. యా రూల్స్ ఒక్క గేమ్ స్క్రూ అప్ చేసినా చాలు. రాజస్థాన్ ఆడి వెళ్ళిపోండి సార్ మీరు అనిపించింది. వోక్స్ ఉన్నాడు వాళ్ళకి. వోక్స్ వరల్డ్ కప్ స్క్వాడ్ లో లేడు. లేడు, వోక్స్ లేడు. లివింగ్స్టన్ గాడు మెయిన్ గా. లివింగ్స్టన్ కూడా వెళ్ళిపోతుంది. లివింగ్స్టన్ రాజా. లివింగ్స్టన్, కరణ్ అండ్ బెయిర్స్టో ఆ మూడు ప్లేయింగ్ మెంబర్స్ వెళ్ళిపోతున్నారు వాళ్ళకి. వీళ్ళకి బౌలర్స్ ఉన్నారు ఇంకా బ్యాట్స్మెన్ అంతా రూసో ఒక్కడు ఉన్నాడు అంతే. యా రైలీ రూసో విల్ ప్లే. ధవన్ వస్తే ధవన్ ఆడతాడు. మళ్ళీ ఇంకొన్నారు రిషి ధవన్ ఆడతాడా. అంటే ఇంకెవరున్నారు ఫారెన్ బ్యాట్స్మెన్ ఎవరున్నారు వీళ్ళకి. క్రిస్ బ్యాట్స్మెన్ వోక్స్ ఎవరు ఇస్ లేరు ఇంకా వాళ్ళకి ఫారెన్. అయిపోయా. దిస్ టీమ్ ఇస్ డన్ దెన్. సో రూసో, రాజా అండ్ దెన్ రజా వస్తాడు పక్క. రజా విల్ ప్రాబ్లీ ఎల్లీస్ అండ్ రబాడాని ఆడిపిస్తారేమో. రాజా లేడు. రాజా ఇస్ ప్లేయింగ్ రాజా is going, yeah, రాజా Raza కూడా లేడు. సో perfect. వాళ్ళకి నాకు తెలిసి ఇంకా ఆల్ అవుట్ ఓన్లీ ఎల్లీస్, రబాడా, They'll వోక్స్, రూసో. yeah, రబాడా ఆడతాడు, రూసో ఆడతాడు, నీతో నెల్లిస్ ఆడుతుండొచ్చు అంతే. లేకపోతే అసలు ఎవరికో ఒకరికి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇంకా ఎట్లన్నా ఎలిమినేట్ అయిపోయి కదా బెంచ్ ఏదైనా ఒక మ్యాచ్ వాళ్ళని ఆడిపిస్తే అయిపోతుంది. దే కెన్, వాళ్ళకు మంచి మంచి ఛాన్స్ టు ప్లే స్పాయిల్ స్పోర్ట్. నేను కేకేఆర్ అదే చేస్తాను నాకు తెలిసి గ్యారంటెడ్ గా. అంటే కేకేఆర్ లో ఒకటే ఇంపాక్ట్ కదా. కేకేఆర్ లో ఒకటి వెళ్ళిపోతే ఫిల్ సాల్ట్ ఒకటే వెళ్ళిపోతున్నాడు. ఫిల్సాట్ అంటే గుర్బాజ్ ఫిల్ సాల్ట్ పోతే దే విల్ హావ్ గుర్బాజ్ ఉన్నాడు మంచి రిప్లేస్మెంట్ వాళ్ళకి. బట్ దే షుడ్ ట్రై దేర్ బెంచ్ అవుట్. ఎందుకంటే వాళ్ళకు కూడా అందరూ ఆడిరు కదా. వాళ్ళకి ఇట్ విల్ గివ్ ఏ గుడ్ బ్రేక్ ఫర్ దెమ్. యా వాళ్ళకి మంచి రిటర్న్. వాళ్ళకి గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి సో కాల్డ్ రిలయబుల్ బ్యాట్స్మెన్ నితీష్ రాణా వచ్చిండు. వాడు బాగా ఆడిండు లాస్ట్ మ్యాచ్. యా హి డిడ్ంట్ లుక్ అవుట్ ఆఫ్ టచ్. అదొక పెద్ద అడ్వాంటేజ్ వాళ్ళకి. యా వాళ్ళకి అది ప్లస్ అదే మనం అనుకున్నట్టు గుర్బాజ్ కూడా వాళ్ళకి మంచి బ్యాకప్ టు Yeah. ఫిల్ సాల్ట్. Yes. వాడు కూడా గట్టిగా ఆడతాడు. Yeah. ప్లస్ రైట్ హ్యాండర్ టు రైట్ హ్యాండర్ రీప్లేస్మెంట్. ఐ డోంట్ థింక్ కేకేఆర్ విల్ బి ఇంపాక్టెడ్. మోస్ట్ ఇంపాక్ట్ ఈ రెండు టీమ్స్ కే, పీకే అండ్ మీన్ పేరు ఏం పేరు, ఆర్సీబీకి. ఆర్సీబీ మరి గ్లెన్ మ్యాక్స్వెల్ నమ్ముకొని వస్తారంటవా హరీష్? అంతే ఇంకా ఇక్కడికి టేబుల్ బయటగా టేబుల్ టాప్ వరకా? చూడాలి ఇంకా. సిఎస్కి చోక్ అయితే బెటర్. సిఎస్కే చోక్ అయితే సిఎస్కే ఉన్న అడ్వాంటేజ్ అదే. వాళ్ళు ఎన్ని ఆడింటారు నీ అమ్మ అసలు వాళ్ళు. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా సిమిలర్ సిచ్యువేషన్ లో ఆర్సీబీ బయటకు వచ్చింది. అంతే అంతే ఎవ్రీ టైం అదే అవుతుంది. యా చలో. సో దాట్స్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ బట్ ఏ బాజ్. విల్ కమ్ బ్యాక్ విత్
another more episodes. So until then, please do like, share, and subscribe.